ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇప్పటి వరకు నాయన జరిగించినటువంటి ఆరాధన అంతటిపైన నాయన మీ అధికారాన్ని మీరు ఉంచినందుకే మీకు వందనాలు. పిల్లల పాటల్లో, యవన బిడ్డల పాటల్లో నాయన ఎంతో చక్కగా మిమ్మల్ని స్తుతించినందుకే మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యము, ఈ ఆయుష్ అంతా కూడా ప్రభువా మీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగా మీరు మాకు సహాయం చేయండి నాయన. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మేము వట్టివారము, బలహీనమే ప్రభువా. నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీ మాటలు వినబడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండే మనస్సును దయచేయండి నాయన. వట్టివాడును, బలహీనుడును, ఎన్నిక లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రక్కన మీరు నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు చెబుతున్నటువంటి నాకును వినుచున్న మా ప్రియులకు మా అందరికీ కూడా మేలుకరంగా మారినట్లుగా సహాయం చేయమని, మీ అధికారం క్రింద నేను ఉండునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి ప్రియులారా. జ్ఞానవంతులు అంటే ఎవరు? బలవంతులు అంటే ఎవరు? తెలివి కలిగిన వారు ఎవరు? దేవుని వాక్యము ఎవరిని బలవంతులు అని చెబుతుంది? దేవుని వాక్యము ఎవరు జ్ఞానవంతులు అని చెబుతుంది? ఎవరు ఘనులు అని దేవుని వాక్యం చెబుతుంది అంటే, నీకివ్వబడిన జ్ఞానాన్ని, నీకివ్వబడినటువంటి జ్ఞానముతో నీవు దేవుణ్ణి వెదికినప్పుడు నీవు జ్ఞానవంతుడు అవుతావు. నీకున్నటువంటి బలముతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు శ్రమపడినప్పుడు నీవు బలవంతుడు అవుతావు. నీవు ఎప్పుడు ఘనుడవు లేదా ఘనురాలు అవుతావు అంటే, దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగినప్పుడు నువ్వు ఘనురాలవు లేదా ఘనుడు అవుతావు. దేవుని వాక్యంలో అనేక మంది ఘనులు ఉన్నారు. దేవుని చేత కొనియాడబడినటువంటి స్త్రీలు ఉన్నారు. దేవుని చేత కొనియాడబడినటువంటి పురుషులు ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుడు మనల్ని ఏమని పిలవబోతున్నారు? దేవుని దృష్టిలో మనము గనులుగా ఉన్నామా? దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా ఉన్నామా? ఆ దేవాతి దేవుడు మనల్ని బట్టి ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నారు అనేది బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఏ పని చేసినప్పటికీ, ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకోండి. ఎక్కడి నుండి విజయవాడ వెళ్ళి మరలా పని చూసుకుని మరలా మన గృహానికి తిరిగి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవుతుంది? వెళ్ళేటప్పుడు ఛార్జీ, వచ్చేటప్పుడు ఛార్జీ, అక్కడ ఉండటానికి, తినడానికి అన్నీ చూసుకుని జాగ్రత్తగా సరిపోతాయి అనుకుని ఆ జేబులో పెట్టుకుని వెళ్ళి మనం వస్తాం. ఒక పని చేయడానికి, ఒక ఊరికి వెళ్ళి రావడానికి మనం ఖచ్చితంగా లెక్క వేస్తాం. మరి ఈ భక్తి విషయంలో ఖచ్చితమైన లెక్కలు, ఖచ్చితమైనటువంటి ఆలోచనలు మనకున్నాయా? ఖచ్చితమైన లెక్కలు, ఆలోచనలు మనకు లేకోకుండా మనము గురుడితనంలో దేవుని సన్నిధికి వస్తాం. అసలు మన భక్తి ఎంత, మన ప్రయాస ఎంత, మన ప్రార్థన ఎంత అనేది మనం చూసుకోం. కాబట్టి దేవుని వాక్యము మనకి చెప్పేది ఏంటంటే, నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ సిలువ ఎత్తుకుని నా యొద్దకు రా. అంటే నీ సిలువ అంటే నీ స్థితి ఏంటో నీకు అర్థం కావాలి. నా స్థితి ఏంటనేది నాకు కూడా అర్థం కావాలి. అలా అర్థం కాకోకుండా మనం ఎంతకాలము దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, మన స్థాయి లేదా మన బరువు లేదా మన జ్ఞానము, మన భక్తి అంత అనేది మనకు తెలియకపోతే మనం చివరిలోనైనా ఓడిపోతాం. కాబట్టి అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము? దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో మనం ఉన్నామా? దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో మనం ఉన్నామా? ఎలా ఉన్నాం అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. మనం దేవుని వాక్యంలోకి వెళదాం.
రెండవ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. రెండవ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి కలిగినటువంటి దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోనికి చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనబరిచితివి గనుక నీకు నేనేమి చేయవలెనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాటలాడవలెనా కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వారిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారులు లేరు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఋతువున ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని సరే చూడండి, విన్నారు కదా. ఇక్కడ ఒక ఘనురాలు ఉన్నారు. ఆమె ఎలాగ ఘనురాలైంది? దేవుని వాక్యము ఆమెను బట్టి ఏం చెప్తా ఉందంటే ఆమె ఘనురాలు. ఎలీషా ఒకానొక దినమున షునేమి పట్టణానికి వచ్చారు. ఆ దైవజనుని ఆమె చూసింది. ఆమె ఇంటికి రమ్మని పిలిచింది. భోజనం చేసి వెళ్ళండి అని అనేక మార్లు ఆయన్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. అనేక మార్లు ఆయన్ని తన గృహానికి పిలిచింది, ప్రార్థన చేయించుకుంటా ఉన్నది. ఆ దైవజనుని మంచి భోజనంతో ఆయనను ప్రేమిస్తూ ఆయన సత్కరిస్తూ ఉంది. అంతేకాకుండా తన భర్తను పిలిచి, అయ్యా మన ఇంటికి వచ్చుచున్నారే దైవజనుడు, ఆయన చాలా భక్తి కలిగినటువంటి వాడు, కాబట్టి ఆయనకు మన ఇంటి మీద ఒక చిన్న గది కట్టిద్దాము. ఆ చిన్న గదిలో ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభం కూడా పెడదాము. ఆ దైవజనుడు ఎప్పుడైతే మన ఇంటికి వస్తారో మనం కట్టించినటువంటి ఆ గదిలోని ఆయన విశ్రాంతి తీసుకుంటారు, మన కొరకు కూడా ప్రార్థన చేస్తారు అని ఒక గది కూడా కట్టించింది. ఒకానొక సందర్భంలో ఎలీషా వచ్చారు, ఆ గదిలోనికి వచ్చారు. ఆ గదిలో పడుకున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన గెహాజీని పిలిచారయ్యా,
ఈమె మన ఎడల ఇంత శ్రద్ధాభక్తి కలిగి ఉంది కనుక ఆమెను పిలువు ఒకసారి, ఆమెకు ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకుందాం, ఆమెకి ఏదైనా ఒక లోటు ఉందేమో ఆ లోటుని తీరుద్దాం అని పిలిస్తే ఆవిడంది, అయ్యా నేను నా స్వజనులలో కాపురం ఉంటున్నాను అంది. అంటే నాకు సమస్య ఏది లేదు అని చెప్పింది. చూడండి, ఎలీషా చెప్తున్నారు, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన యందు కనబరుస్తుంది. ఎలా ఉందండి ఆవిడ? శ్రద్ధ కలిగి ఉంది, భక్తి కలిగి ఉంది. ఈ రోజుల్లో శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. కొద్దిమంది దైవజనులను ఇంటికి పిలుస్తారు, శ్రద్ధగా భోజనం పెడతారు, వారిని చక్కగా పలకరిస్తారు, వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు, దైవజనుడిని చక్కగా చూస్తారు, సత్కరిస్తారు, కానీ భక్తి ఉండదు. భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడవుతాడు. బద్ధకంగా ఉన్నవాడు దరిద్రుడవుతాడు. కాబట్టి ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడల చూపిస్తుందే, ఆవిడికి మనం ఏదైనా చేయాలి కదా, ఊరికనే ఆమెను విడిచిపెడతామా? మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉందే, మనల్ని ఎంత సత్కరించిందే, మనకి ఇన్ని సౌకర్యాలు చేసింది కదా అని ఆ దైవజనుడు ఆమెను పిలిచాడండి. చూడండి, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటామా? మనం వింటామా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటామా? దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, వారిని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని కనులు చూస్తూనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిని దేవుని కనులు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును దేవుడు తీరుస్తారు. వారి కుటుంబంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తీరుస్తారు. ఏదైనా సరే, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ అనారోగ్యమైన ఏదైనా సరే దేవుడు తీరుస్తారు, ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారో. మనం ఆ శ్రద్ధగా వాక్యాన్ని వినే సమయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిన సమయంలో అజాగ్రత్తగా ఉంటాం. చూడండి, ఎక్కడైనా ఏదైనా పంచి పెడుతున్నారనుకోండి, మనం అశ్రద్ధగా ఉంటామా? అమ్మో అయిపోతాయేమో అని గబగబా వెళ్ళి లైన్లో నిలబడి కష్టమైన ఎండలోనైనా ఉండి తెచ్చేసుకుంటాం, ఎవరైనా ఏదైనా పంచుతున్నారంటే. మరి దేవుడు నీకు దీవెన ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆయన దేవుని వాక్యాన్ని నీకు చెప్పి నీ హృదయాన్ని మార్చి నిన్ను పరలోకానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని ఆ దేవాతి దేవుడు నిన్ను దేవుని మందిరాన్ని దాకా తీసుకొస్తే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? భక్తి కలిగి ఉంటున్నామా? భయభక్తులు కలిగి ఉంటున్నామండి? భయభక్తులు కలిగి ఉండలేం. అలాగ ఉండకపోతే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తారు? ఇతడు నా కుమార్తె, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా హృదయానికి అనుకూలంగా నడుస్తున్నాడు, నా వాక్యానికి అనుకూలంగా ఇతడు నడుస్తున్నాడు అని నిన్ను బట్టి, నన్ను బట్టి ఎలాగ సాక్ష్యం ఇవ్వగలరు దేవుడు? ఈమెని ఊరికనే గనురాలుగా దేవుడు చెప్పారండి. ఆమె నిజమైనటువంటి దైవజనుడు, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు నిజమైన దైవజనుడు, నిజమైన దైవ భయం కలిగిన వాడు. మరి ఇక్కడికి వస్తున్నటువంటి మన సహోదరుడు లేదా మన సేవకుడు మరి నిజమైన దైవజనుడు అని మీరు కనిపెట్టారండి? ఇక్కడికి వచ్చుచూ పోవుచున్నటువంటి దైవజనుడు, ఇతడు నిజమైన దైవజనుడు, ఇతడు నిజంగా దేవుని ప్రేమతో ఇక్కడికి వస్తున్నాడు, నిజముగా మన ఆత్మల భారము కలిగి వస్తున్నాడని మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఇంటికి వచ్చి ఏదైనా అడుగుతున్నారా? అమ్మా నేను అంత దూరం నుంచి వస్తున్నాను కదా, నాకు 1000 రూపాయలు 1500 అవుతున్నాయి, మరి మీరు ఇవ్వకపోతే ఎలాగా అని ఎప్పుడైనా అడిగారా? లేకపోతే ఈ సంవత్సరం నాకు బట్టలు పెట్టండి, అమ్మగారికి బట్టలు పెట్టండి అని ఎప్పుడైనా అడిగారా? మరి మీ నుంచి మీ ఇంటికి వచ్చే దైవజనుడు ఏం కోరుకుంటున్నారు? మీరు కనిపెట్టారా? మరి మీరు గనులుగా ఎలాగ తీర్చబడతారు? అరే మన ఇంటికి వచ్చుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు,
నిజముగా ఆత్మలు భారం కలిగి ఇక్కడికి వస్తున్నాడే, ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తున్నాడే, ఒక్క రూపాయి మనల్ని అడగట్లేదే. నిజముగా మనము దేవుని రాజ్యంలో ఉండాలని, దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలని ఎంతో శ్రమ పడుతున్నారే, కుటుంబాన్ని విడిచిపెట్టి నెలకు ఒకసారి దూర ప్రయాణం చేస్తున్నారే అని ఆలోచన ఎప్పుడైనా చేశారా? కానీ ఈమె చేసిందండి. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు నిజమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి దైవజనుడండి. అతని కొరకు మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాము, ఆయనకి కావలసిన అవసరత తీరుద్దాము అని చెప్పింది. ఏమన్నా ఆశించి చేసిందండి ఆవిడ? ఏమీ ఆశించలేదు. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఆమె ఎరిగి ఉంది. నిజమైనటువంటి దైవజనుని కనిపెట్టే హృదయం ఆవిడలో ఉంది. మరి మనకు అలాంటి హృదయం ఉన్నదా? మన హృదయంలో ఏముందండి? యవన హృదయాల్లో ఏముంది? పెద్దవారి హృదయాల్లో ఏముంది? దేవుని సన్నిధికి వచ్చుచున్నటువంటి మన హృదయాల్లో ఏముంది? మన అంతరంగంలో ఏముంది? నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి వాక్యము నేను నేర్చుకోవాలి, నేను విలువగా ఉండాలి, దేవుని దృష్టిలో నేను యోగ్యుడిగా ఉండాలి, దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసురాలా, గనురాలా, నా కుమార్తె యోగ్యురాలా అని నిన్ను నన్ను మరి సాక్ష్యమిచ్చులాగిన మన ప్రవర్తన ఉంటుందండి? దేవుని వాక్యము ఎవరిని ఊరికినే చెప్పదండి. వారిలో ఉన్న కష్టాన్ని, శ్రమను, వారిలో ఉన్న విధేయతను దేవుడు లెక్క కడతారు. ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడల కనబరిచింది కాబట్టి ఆమె కుటుంబంలో ఏ లోటు ఉందో కనుక్కో అన్నాడు గెహాజీని. గెహాజీ వెళ్ళాడు. అయ్యా, నేను నా స్వజనులతో కాపురం ఉన్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు అంది. కానీ గెహాజీ కనిపెట్టాడు, అయ్యా ఆమె ఐశ్వర్యవంతురాలే, ధనవంతురాలే, స్వజనులతో కాపురం ఉంటుంది, అయినప్పటికీ ఆమెకు ఒక లోటు ఉందయ్యా, ఆమెకి ఒక లోటు ఉంది. ఏంటి ఆ లోటు అంటే, ఆమెకు కుమారులు లేరు, లేకపోతే కుమార్తెలు లేరయ్యా అంది. సరే ఆమెను పిలవయ్యా అన్నాడు. ఆమె వచ్చింది. వచ్చి ఎక్కడుంది? అక్కడ నిలబడింది గుమ్మం కాడ. ఇది నా ఇల్లు కదా, నేను కట్టించాను కదా అని వచ్చేసి గబగబా ఆయన ముందు వేసుకుని కూర్చోలేదు. ఏంటయ్యా, ఎందుకు పెద్దదాకా పిలుస్తున్నావు? నీకు ఆహారం పంపిస్తున్నాను కదా, నువ్వు తినడానికి అన్నీ పంపిస్తున్నాను కదా, ఫ్యాన్ వేసాను, ఏసీ పెట్టాను, ఎందుకు పెద్దదాకా? మాకు పనులు ఉన్నాయి కింద, మేము పిలిచినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి అని అనలా. అక్కడ నుంచుంది చేతులు కట్టుకుని. ఎక్కడండి? గుమ్మం దగ్గర నుంచుంది. అమ్మా, మరుసటి సంవత్సరమున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పారు ఆ దైవజనుడు. అలాగే ఆమె ఒక కుమారుణ్ణి కనింది. మరి ఈ రోజున దేవుని సేవకుణ్ణి లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా మనం ఉంటున్నామా? నిజమైన భారం కలిగి మన యొద్దకు వచ్చుచున్న దేవుని సేవకుల పట్ల మన అభిప్రాయం ఎలా ఉంది? వస్తాడులే, ఆయనే వస్తాడు, ఆయనే వెళ్తాడు. పని లేదా ఆయనకి? పని లేక వస్తున్నాడా మన ఇంటికి? అక్కడ ఆహారం లేక వస్తున్నాడా దైవజనుడు మన ఇంటికి? ఏమ్మా చెప్పండి. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు నిజమైనటువంటి దైవజనుడు అనే గ్రహింపు మనం కలిగి ఉంటే దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీరుస్తారు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, అది ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను తీరుస్తారు. దేవుడు డైరెక్ట్గా నీ గృహానికి రారు, ఒక దైవజనుడి ద్వారా వస్తారు. ఆయన చెప్పే వాక్యములో ఆయన ఉంటారు. ఆ వాక్యాన్ని, ఆయన చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే ఆ దీవెన లేకపోతే ఆ ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. ఈమె దైవజనుని యొక్క అవసరతను గుర్తించింది, నిజమైన దైవజనుని గుర్తించింది, అతడు నా గృహంలోకి రావాలని ఆహ్వానించింది. ఈ రోజున ఎంతమంది నిజమైన దైవజనులను తన గృహాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు? అమ్మో, మన ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వాలేమో, ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వాలేమో. డబ్బుల కోసం కాదండి వచ్చేది, డబ్బుల కోసం కాదు. దైవజనులు డబ్బుల కోసం మాత్రమే కాదండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించడానికి ఆయన వస్తున్నారు. మన యొద్దకు వచ్చుచున్నటువంటి మరీదాస్ గారు వాళ్ళ ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటే చాలా సంపాదించగలరు. ఆయనకి భూములు ఉన్నాయి, ఆయనకి ఇళ్ళు ఉన్నాయి, మంచి పలుకుబడి ఉంది, రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేశారు. ఇవన్నీ వ్యర్థము. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చివరి
దినాలు లేకపోతే చివరి సంవత్సరాలు ఇది దేవుని రాజ్యం కొరకు ఉపయోగించాలి. మనము మారు మనసు పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో అవన్నీ కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఆశీర్వాదకరంగా నేను జీవించాలనే గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఖచ్చితంగా, దేవుని కన్నులు వారిని చూస్తాయండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు, చెప్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నువ్వు నిజంగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉంటే, దేవుని పట్ల శ్రద్ధ ఉంటే, దేవుని సేవకుల ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తారు. కొద్దిమంది చిన్న ప్రమాదంలో పడిపోతారు, ప్రాణాలు పోగొట్టేసుకుంటారు. కానీ మనం ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ రెప్పపాటు కాలంలో దేవుడు మనల్ని తప్పిస్తారు. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. నీవు దేవుని ప్రేమిస్తే ఎలాంటి మరణకరమైన రోగం నీకు వచ్చినా నిన్ను తప్పించేస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి నీకు వచ్చినా సరే దేవుడు తప్పిస్తారు. నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా చేస్తారు. నీ భర్తను లేకపోతే నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీకున్న యావద ఆస్తిని ఆశీర్వాదకరంగా చేస్తారు. ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నువ్వు దేవుని ఈ రోజున ప్రేమించగలవా? ప్రేమించుచున్నాములే అని మనం అనుకుంటున్నాం. చూడండి, నేను వచ్చిన కాడి నుండి చూస్తున్నాను, మేము కూడా అలాగే ఉన్నాం. మాకు అలసటతో మేము కూడా అలాగే ఉన్నాం. బలహీనంగా ఉన్న ఎవరు సరైన శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం. ఎందుకనంటే అది మీ తప్పు కూడా కాదు. అపవాది మనలోకి వచ్చి సమస్త బలహీనతలో పెడతాడు. అపవాది మనలోకి వచ్చి సమస్త బలహీనతలు పెట్టి దేవుని వాక్యము ఖచ్చితంగా వినబడేటప్పుడు మనకు నిద్రమత్తు గల మనస్సు ఇస్తాడు. నిద్రమత్తు గల మనస్సు మనకిచ్చి దేవుని వాక్యాన్ని విననివ్వడం. కానీ ప్రార్థన చేయాలి, వచ్చే ముందే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నాకు నిద్రమత్తు రాకూడదు, నేను దైవజనులు చెప్పే ఒక్క మాట కూడా మిస్ కాకూడదు, అది తప్పిపోకూడదు, నా నుంచి దాటిపోకూడదు, ప్రతి మాట నేను జాగ్రత్తగా వినాలి అని మనం ప్రార్థన చేసుకుని ఈ స్థలానికి వస్తే అపవాదికి చోటు ఉండదు. ఒక గుడ్డివాడు గురించి మనం పొద్దునిన్నాం, నిన్న కూడా విన్నాం. గుడ్డివాడు ఎందుకు కేకలు వేశాడు? దేవాతి దేవుడు వస్తున్నాడు, యేసు ప్రభు వారు వస్తున్నారని ఆయనకి తెలిసింది. కానీ ఆయన చూడలేడు కదా. ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతారనుకోండి, చూస్తాడా? చూడలేడుగా. అందుకని కేకలు వేస్తున్నాడు. మరలా ఆయన దాటి వెళ్ళిపోతాడేమో, నేను గుడ్డివాడిగా మిగిలిపోవాలి అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. పక్కనున్నవాడు, ఎందుకయ్యా ఓ కేకలు వేస్తావు, ఎందుకు? వస్తాడు కానీ. నీకు కన్నులు ఉన్నాయి, నువ్వు చూస్తావు, నాకు కన్నులు లేవుగా, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో నాకెలా తెలుస్తుంది? ఆయన ఈ మార్గము ప్రయాణం అంతటిలో కూడా నేను బిగ్గరగా కేకలు వేస్తేనే నా కేక ఆయనకి వినపడుతుంది. ఈ రోజున నీ లోటు గురించి, నీ పొరపాటు గురించి, నీ కుటుంబంలో ఉన్న సమస్య గురించి ప్రభువుని కేకలు వేస్తున్నారా? కేకలు వేస్తున్నారండి. కేకలు వేయటం అంటే ఇంటి డాబా పైకి ఎక్కి కేకలు వేయకండి, అది కాదు. నీకున్న సమస్య ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేయాలి. నీ కుటుంబంలో ఏ లోటు ఉందో అది దేవునికి తెలియజేయాలి. ప్రభువా, నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఈ పొరపాటు నాలో ఉంది, ఈ అవిధేయత నాలో ఉంది, దీన్ని నా నుంచి తీసివేయండి అయ్యా. మీ దృష్టిలో నేను యోగ్యురాలుగా ఉండాలి, మీ దృష్టిలో నేను గనురాలుగా ఉండాలి, దాని కొరకు నేను ఏం చేయాలి అని మీ ప్రతి విన్నపాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆయనకు తెలియచేయాలి. పగటి ఎండ దెబ్బ నీకు తగలనీయను, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలనీయను నేను. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఈ రోజున మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రేమించుచున్నామండి. ఆ దేవాతి దేవుణ్ణి ప్రేమించుచున్నామా మనం? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. శ్రమలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తారు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ మిమ్మల్ని శోధించడు దేవుడు. మీరు ఎంతవరకు బరువు మోయగలుగుతారో అంతవరకే పెడతాడు. మీరు మోయలేనంత బరువు పెట్టడు. ఒక వ్యక్తి 100 కిలోలు మోస్తాడండి, బరువు 100 కిలోల వరకే ఎత్తుతారు ఆయనకి. 100 కిలోలు మోయగలిగిన వ్యక్తికి 200, 250 కిలోలు ఎవరైనా ఎత్తుతారా? మోయగలడు అసలు?
మరి మన దేవాతి దేవుడు సత్యవంతుడు, మరి మనకి అంత భారాన్ని ఎత్తుతాడా? మీరు ఎంతవరకు మోయగలరో అంతవరకే ఆయన ఎత్తుతాడు. కాబట్టి దేవుని దృష్టిలో నా స్థానం ఎంత ఉంది, దేవుని దృష్టిలో నా స్థితి ఏంటి, నన్ను ఆయన చూస్తున్నారా? అసలు నేను ఆయనకి తెలుసండి. మనం చంద్రబాబు నాయుడు మీకు తెలుసుగా. మరి చంద్రబాబు నాయుడికి మనం తెలుసా? పలానా నిజామాబాద్లో మన తమ్ముడు రాము ఉన్నాడని తెలుసా? లేకపోతే రమణన్నయ్య ఉన్నాడని తెలుసా? లేకపోతే వనజమ్మ ఉంది బాగా పాటలు పాడుతుందని తెలుసా? తెలియదు. మరి ఈ ఆంధ్రదేశానికి ఉన్న ముఖ్యమంత్రికే మనం తెలియదు, ఈ లోకాలన్నిటినీ ఏలేటటువంటి సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుడి దృష్టిలో మనం ఉన్నామా అని నిశ్చయత ఉన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఆ దేవాతి దేవుడి దృష్టిలో నేనున్నాను, నేను నమ్మకంగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నానన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఇద్దరు ఎత్తారండి, కడమోళ్ళందరూ సందిగ్ధంలో ఉన్నారు. మంచిదే, మీరు ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ మీ హృదయాలు ఇక మీదటైనా పరిశీలన చేసుకోండి. నేను దేవుని దృష్టిలో ఉన్నాను అనే నిశ్చయత మీకు ఉండాలి. ఆ దేవాతి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని చూస్తున్నారనే నిశ్చయత మీకు ఉండాలి, నాకు కూడా ఉండాలి. అలాంటి నిశ్చయత లేనప్పుడు, అలాంటి యోగ్యత లేనప్పుడు మనం ఎంతకాలం భక్తి చేసిన ప్రయోజనం ఉందంటారా? సరే, ఆమె మరుసటి సంవత్సరంలో నీకు ఒక కుమారుడు ఉంటాడు అన్నారు. అలాగే ఒక కుమారుడు ఆమెకు దేవుడు ఇచ్చారండి. ఆ కుమారుడు ఎదుగుతున్నాడు, కొంచెం పెద్దవాడయ్యాడు. ఒకానొక సందర్భంలో తన తండ్రి పొలంలో పనిచేస్తూ ఉన్నారు పనివారు, వారి దగ్గరికి వెళ్ళాడు ఈ కుమారుడు, చిన్న కుమారుడే. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి తలనొప్పి వచ్చింది. అక్కడ తలనొప్పి అని లేదు, కానీ తలనొప్పి వచ్చింది. ఒక పనివాడిని పిలిచి తన తండ్రి ఈ బాబుని తీసుకెళ్ళి తన తల్లికి అప్పచెప్పమని పంపించాడు. తల్లికి అప్పచెపుతాడు ఆ సేవకుడు, ఆ పనివాడు వచ్చి. తల్లి ఒడిలో ఆయన కొంతసేపు పడుకున్న తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. దేవుని సేవకుడు ప్రార్థన చేయగా పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆమెకు తెలుసు, ఆమెకి మెళుకువ ఉంది, ఆమెకు గ్రహింపు ఉంది. నా కుమారుడు ఎక్కడైతే బ్రతుకుతాడు, నా కుమారుని ఎలాగ బ్రతికించుకోవాలో ఆవిడికి తెలుసు. వెంటనే సేవకుని పిలిచింది, గాడిదకు గంత కట్టమంది, ఎక్కి కూర్చుంది. వెంటనే నువ్వు ఎక్కడ ఆగవద్దు, వెంటనే కర్మేలు పర్వతానికి తోడుకుని పోదా అంది. ఎవరున్నారు కర్మేలు పర్వతం మీద? ఎవరున్నారు? దేవుని సేవకుడు ఉన్నారు. ఏ సేవకుడైతే ప్రార్థన చేసి మరుసటి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడో ఆ దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళింది, తన సేవకుడిని చూసి, గెహాజీ ఆమె వ్యాకులంగా ఉంది, ఏంటో బాధపడతా వస్తుంది, ఆమె సమస్య ఏంటో కనుక్కోవా అని పంపించారు. అమ్మా, నీ భర్త బాగున్నారా, నీ కుమారుడు బాగున్నారా, నీవు బాగున్నావా ఏంటి అమ్మా అంటే, నేను అంతా బాగానే ఉందంది. ఆయనకి చెప్పలా సమస్య, ఆయనకి చెప్పలా. ఎందుకు? ఆ దైవజనుడు సేవకుడే ఆయన, కానీ ఆయనకి చెప్పలా సమస్య, మేము బాగానే ఉన్నాం అంది. కానీ వెళ్ళి ఆ దైవజనుడి పాదాల మీద పడింది. అప్పుడు అర్థమైంది దైవజనుడికి, దేవుడు ఈ విషయాన్ని నాకు మరుగు చేశారు. ఆమె చాలా బాధపడుతుంది, వ్యాకుల పడుతుంది, తన కుమారుడు చనిపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి చేతి కర్ర, దండము అంటారు దాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ ముఖం మీద లేకపోతే ఆయన ఒంటి మీద పెట్టవయ్యా అని పంపించారు ఆయన్ని. కానీ చలనము రాలేదు. కానీ ఆవిడ అందే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను వెళ్ళనయ్యా, నువ్వు రాకపోతే నేను వెళ్ళనంది. ఆవిడికి తెలుసు ఆ సేవకుడు ద్వారా అవదు, ఈ దైవజనుడు వస్తేనే పని అవుద్ది అన్న విషయం తెలుసు. వెంటనే ఆ దైవజనుడు ఎలీషా వెళ్ళారు, ఆ గృహంలోకి వెళ్ళాడు. ఎలీషాకి ఆమె ఒక గృహాన్ని కట్టించిందిగా పైన, అక్కడ పడుకోబెట్టింది. ఎలీషా వెళ్ళారు, ప్రార్థన చేశారు, ఆ బిడ్డ మరలా బ్రతికారు. చూడండి, మన బిడ్డలు ప్రమాదం నుండి ఎప్పుడు తప్పించుకోగలరు?
మన బిడ్డలు ప్రమాదంలో పడిపోకుండా మనం ఎలాగ వారిని కాపాడుకోవాలి, మన బిడ్డలు పాపములో పడిపోకుండా మనం ఎలా కాపాడుకోవాలనే గ్రహింపు మనకు ఉండాలి. తన బిడ్డ చనిపోయాడు, కానీ ఎక్కడ బ్రతుకుతాడో ఆమెకు అర్థమైంది. ఈ రోజున మన బిడ్డలు నిత్య జీవములో ఉండాలంటే, మన బిడ్డలు అనేకులకు యోగ్యులుగా ఉండాలంటే, అనేకుల కంటే గొప్పవారిగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. తల్లులైన వారు, తండ్రులైన వారు మన బిడ్డలు యోగ్యులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటగా నీవు దేవుని ముందు సాగిలపడాలి. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి, నా మగబిడ్డల పరిస్థితి ఏంటి? మీరు నాకు ఒక వాగ్దానం ఇవ్వండి, మీరు నాకు ఒక వాగ్దానాన్ని ఇవ్వండి, నా బిడ్డలు మీరు కాపాడుతానని నాకు ఒక నిశ్చయితనివ్వండి అని దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని తల్లులైన వారు, తండ్రులైన వారు సంపాదించాలి. ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి ఆ బిడ్డ మరలా తిరిగి జీవాన్ని పొందాడు. ఆ బిడ్డను ఆమెకు అప్పగించాడు ఎలీషా. దైవజనుని నోట దేవుడు ప్రవచనాన్ని పెట్టారు. దైవజనుని నోట దేవుడు ప్రవచనాన్ని పెట్టారు. మరి మన ఇంటికి వచ్చుచున్నటువంటి దైవజనుడు నోట్లో ప్రవచనం ఉందని మీరు ఎప్పుడైనా గమనించారండి? మేము విజయవాడలో అందరం కలిసి దేవుని సేవ చేస్తున్న సందర్భంలో మరిదాసాయి గారు గుడివాడలో ట్రైన్ ఎక్కి విజయవాడ దిగారు. తీసుకురావడానికి నేను బండి వేసుకెళ్ళానండి. అప్పుడు నాకు బండి ఉంది. తీసుకొచ్చాను, మేమందరం కూర్చున్నాము. తమ్ముడా నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నారు. సరే చేయండి అన్నాను నేను. ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? మరిదాసాయి గారు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తానన్నారు. సరి చేయండి అన్న. ప్రభువా, సహోదరుని జ్ఞాపకం చేసుకునండి, సహోదరుడు చేస్తున్న పరిచర్యని జ్ఞాపకం చేసుకునండి. సహోదరుడు ఆ కరెంటు పని చేస్తూ ఉంటారు, కరెంటు పనిలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఏ ప్రమాదానికి సహోదరుని అప్పగించగా మీ కృపలో దాయండి, మీ కాపుదలను దాయిచ్చేయండి అని ప్రార్థన చేశారు. ఆమేన్ అన్నాం. నేను హృదయంలో ఒక మాట అనుకున్నా, అన్నయ్య ప్రార్థన చేశాడు కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, కరెంటు పనిలో ఏ ప్రమాదం నాకు దగ్గరికి ఎట్లా అవుతుంది, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని వెంటనే అనుకున్నా హృదయంలో. మీరు నమ్మాలి, ఇది సత్యం, ఇది నేను అబద్ధం చెప్పట్లా. నా హృదయంలో నేను ఏమనుకున్నానంటే, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, అన్నయ్య ప్రార్థన చేశాడు అయినా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ప్రమాదం నా దగ్గరికి ఎందుకు వస్తుందిలే అనుకున్నా. అదే రోజు ఇంచుమించు ఒక 5 గంటలకి లేకపోతే 4:30 ఆ టైంలో నా టేబుల్కి ఇక్కడ ఉంటాయి ప్లగ్ బాక్స్లు ఉంటాయి. ఆ ప్లగ్లో నుంచి మనం వంటలు చేసేటప్పుడు పెద్ద పొయ్యి పెడతాం కదా, ఇట్లా గబుక్కున ఆన్ చేసి వెలిగిస్తే బగ్గుమని వస్తుంది మంట. అంత మంట వచ్చింది ఇక్కడ. నేను ఇలా వంగున్నా, నా పొట్ట ఆ ప్లగ్గా అంటుకుని ఆ 2 అలా షార్ట్ అయిపోయి బగ్గుమని మంట వచ్చేసింది. నేను లేవలేని స్థితి, బాగా గట్టిగా కిందకు వంగున్నా, నా పొట్టగా అంటుకుపోయేది. అంటుకుంటే నేను వెంటనే లెగలేని స్థితి, బాగా కిందగా అనుకునేది తీస్తున్నా, అంటుకుంటే లెగలేమేక, అంత మంట వచ్చింది. కానీ దేవుడు రెప్పపాటు కాలంలో తప్పించారు. ఎందుకు? నేను బలవంతుడనే, దేవుని యొక్క కాపుదల, దైవజనుని యొక్క ప్రార్థన. ఎందుకు దేవుడు ఆయన నోట ఆ ప్రార్థన ఉంచారు? ఎందుకు ఆ ప్రార్థన ఉంచారు? దేవుడు తన సేవకుల ద్వారా ప్రార్థన చేసినప్పుడు ప్రమాదాల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీ కుటుంబాల్లో ఏం జరగలేదండి? అది వాస్తవం, నేను చెప్పింది వాస్తవం, అబద్ధం ఆడట్లేదు. ఏదో మీరు నమ్ముతారని ఏదో ఒక కట్టుకథ చెప్తున్నాను అనుకోకండి, అది వాస్తవం. అంత బగ్గుమని మంట వచ్చింది. నాకేమవలా, అయ్యా మీరున్నారు, మీ దైవజనుని నోట మీ మాటలు ఉంచారు ప్రభు అనుకున్నా, దేవునికి స్తోత్రం అనుకున్నా. కాబట్టి మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడని మనం గమనించకపోతే, ఇంకా మన ఇంటికి వచ్చిన ఆయనే దైవజనుడు దేవుని ఆత్మతో ఉన్నాడని కనిపెట్టకపోతే, ఆ దేవాతి దేవుణ్ణి ఎప్పుడు ఎదుగుతావు నువ్వు? కనిపెట్టగలవా? ఎప్పుడు కనిపెడతాం మనం? కాబట్టి చనిపోయిన ఆ బిడ్డను మరలా ఆమె తిరిగి బ్రతికించుకోగలిగింది.
ఆమె విధేయత కలిగి ఉంది, నిజమైన భక్తి కలిగి ఉంది, నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డను లేదా దేవుని సేవకును ఆమె తెలుసుకోగలిగింది. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. మా ఇంటి ప్రక్కనే ఒక దైవజనురాలు ఉందండి. మా ఇంటి ప్రక్కన ఒక దైవజనురాలు ఉంది. ఆమె పేరు సామ్రాజ్యం. ఏం పేరండి? సామ్రాజ్యం. ఆమె దేవుని సేవ చేస్తుంది. దేవుని సేవ స్త్రీలు చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు. తన భర్త సేవ చేశారు. తనకి ఇచ్చినటువంటి కృపగొలది ఆయన సేవ చేసి ఆయన జీవితకాలంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఆ సేవ బాధ్యత ఆమె మోస్తూ ఉంది. ఆ సందర్భంలో నేను ఎంత ఉంటానంటే, ఇదిగో ఈయన అంతుంటా, ఇశ్రాయేల్ అంతుంటా. మా ఇంటి పక్కనే పల్లెటూళ్ళలో దడులు ఏమి ఉండవు కదా, వాళ్ళ ఇంట్లో మనుషులు వీళ్ళకి కనబడతారు, వీళ్ళింట్లో వాళ్ళకి కనబడతారు. ఆమె వంట చేసుకుంటుంది బయట. నన్ను పిలిచింది, వెళ్ళాను. నాకు చిన్న పీట వేసింది, ఏదో తినడానికి కొంచెం పెట్టింది, నాకు ఒక స్టోరీ చెప్పింది. అలా నాకు చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు చెప్పేది ఒక సందర్భంలో నాకు చెప్పింది. కొద్దిమంది విద్యార్థులు, జాగ్రత్తగా ఉండండి, కొద్దిమంది విద్యార్థులు కాలేజీలో చదువుకుంటా ఉన్నారు, హాస్టల్లో ఉంటారు. వారి అవసరాలు తీర్చుకోవడానికి వారికి సరైన డబ్బులు లేవు. సినిమాలు చూడటానికి, షికారులు చేయటానికి, తినడానికి వారికి సరైన డబ్బులు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలని రకరకాలైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఒకానొక సందర్భంలో ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, అరే మనలో ఒకడు చనిపోయినట్టుగా యాక్ట్ చేద్దాం, అందరినీ డబ్బులు అడుగుదాం అని ఒక పథకం వేసి ఒక వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ పడుకోబెట్టి ఆయన మీద ఒక గుడ్డ కప్పారు. రోడ్డు అమ్మట వెళ్ళే వాళ్ళందరినీ, అయ్యా ఇతడు పేద విద్యార్థి, మేము చదువుకుంటున్నాము, ఈరోజే చనిపోయాడు, ఇతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, అతని సొంత గ్రామానికి అతన్ని చేర్చడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అందరినీ అడుగుతున్నారు. అటు నుంచి ఒక దైవజనుడు వస్తున్నాడు. ఆయన కూడా ఆపారు. అయ్యా ఈయన చాలా పేద విద్యార్థి, మేమందరము హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము, మరి ఈయన సడన్గా చనిపోయారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా పేదవారు, కాబట్టి ఈయన శవమును లేకపోతే ఈ యొక్క దేహమును వారు ఊరు పంపించాలంటే చాలా డబ్బులు కావాలి, మా దగ్గర లేవయ్యా, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని ఆ దైవజనుడిని అడిగారు. ఆయన పాపం కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇతడు పేద విద్యార్థి అంటున్నారు, చదువుకుంటాకు వచ్చాడు అంటున్నారు, యవనస్తులు మీకు ఉపయోగపడాలి, కానీ మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ప్రభువా, ఇతని ఆత్మను మీరు చేర్చుకోండి, ఇతని దేహాన్ని ఆయన భూస్థాపనను తన గ్రామానికి పంపించండి, అక్కడ భూస్థాపన జరగటానికి తగిన సహాయాన్ని మీరు చెయ్యండి అని ఒక చిన్న ప్రార్థన చేసి తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇచ్చారండి. వాళ్ళకి ఇచ్చాడు. ప్రార్థన చేశారు, జేబులో ఉన్న డబ్బులు తీసి వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరే లెగరా చాలా డబ్బులు వచ్చినాయి, ఈ దైవజనుడు ఎవరో మరి అమాయకంగా ఉన్నాడు, మనం చెప్పిందంతా బాగా నమ్మేశాడు అని లేపారంట. లేపితే ఏముంది, లెగట్లేదు. అరే అప్పుడే నిద్రపోయాడేంటి, నీళ్లు కొట్టారు. నీళ్లు కొట్టినా చలనం లేదు. ఏమైంది? ఆ దైవజనుని మాటను బట్టి అతని ప్రాణం. డాక్టర్ల దగ్గర మనము అబద్ధాలు ఆడకూడదు. మరి దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడొచ్చా? దేవుని సేవకుల ముందు అబద్ధాలు చెప్పొచ్చా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పొచ్చా? అలా చెబితే మనం ఆశీర్వాదాన్ని పొందగలమా? దేవుని సేవకుడైనటువంటి పేతురు ముందు ఒక భార్య భర్త నిలబడ్డారండి. భార్య ఇంటి దగ్గర ఉంది, భర్త వచ్చాడు, కొంత డబ్బు తెచ్చాడు. అయ్యా ఇదిగో అని డబ్బు సంచి ఇచ్చాడు. ఎంత అని అడిగాడు సీమోను పేతురు. అయ్యా 50,000 తెచ్చానన్నాడు. ఇది ఉదాహరణ, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. 50,000 తెచ్చానన్నాడు, కానీ 1,00,000 రూపాయలకి పొలం అమ్మాడు, కానీ 50,000 మాత్రమే తెచ్చాడు. ఏమయ్యా, పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి, మోసం చేయడానికి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నిజంగా అంతకే అమ్మావా? అవునయ్యా, నేను నిజంగా 50,000కి అమ్మానయ్యా అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చుతున్నావు అనేసరికి అక్కడ కింద పడి చనిపోయాడు.
తన భార్య వచ్చింది, ఆమె కూడా అలాగే చెప్పింది. ఆవిడ కూడా కింద పడి, ఎందుకు చనిపోయారు వీళ్ళు? దైవజనునితో అబద్ధం ఆడారు కనుక అక్కడ పడి చనిపోయారు. ఈ దైవజనుడు ప్రార్థన చేయగానే ఇతని జీవం ఏమైపోయింది? ఇతని శరీరం ఎక్కడికి వెళ్ళాలి? భూస్థాపానికి వెళ్ళాలి. దైవజనుని దగ్గర, డాక్టర్ దగ్గర కూడా అబద్ధం ఆడకూడదు. దేవుని సన్నిధిలో కూడా అబద్ధం ఆడకూడదు. చాలామంది స్త్రీలు ఇంటి దగ్గర జరిగేది ఒకటైతే దైవజనుడికి చెప్పేది ఒకటి చెప్తూ ఉంటారు. నేను చూశాను. దైవజనుడి దగ్గరకు వచ్చి ఒకటి చెప్తారు, ఇంట్లో జరిగేది మరొకటి జరుగుద్ది. అలా ఎప్పుడు చెప్పకండి. మీరు అలాగే ఎప్పుడు చెప్పొద్దు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జాగ్రత్తగా మనం అనుసరించాలి. స్త్రీలను పొగడటం, స్త్రీలను హెచ్చించడం అలా ఎన్నడూ చేయకూడదు. స్త్రీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల గురించి దేవుని వాక్యంలో ఖచ్చితమైన మాటలు ఉన్నాయి. ఒకసారి చదువుతాను వినండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రిక తీసారా? తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 9వ వచనం చదువు. మరియు స్త్రీలను అణుకవయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తాము అలంకరించుకొనవలెను. చూడండి, స్త్రీలు ఏం కలిగి ఉండాలండి? స్త్రీలు ఏం కలిగి ఉండాలి? ఎలాంటి వస్త్రాలు వాడాలి? దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుడు ఎలాంటి అలంకరణ ఇష్టపడతారు? పేతురు చెప్తారు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావము దేవుని దృష్టికి మిగుల సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి, మీ మాటలు రుచిగా ఉండాలి. ఆ ధనవంతురాలు ఎలా ఉంది? దేవుని సన్నిధిలో, దేవుని సేవకుడి ముందు ఎక్కడి నుంచి ఉంది? అక్కడి నుంచి ఉంది. ఆవిడ ధనవంతురాలే, డబ్బు బాగా ఉంది, మంచి జ్ఞానం కూడా ఉంది. నాకు డబ్బు ఉంది అని అహంకారంగా మాట్లాడిందా? ఈ రోజున కొద్దిగా ఉంటే చాలు మన మాటలు ఎలా ఉంటాయంటే ఆ రేంజ్లో ఉంటాయి. తప్పండి, అలా మాట్లాడకూడదు. మీకు ఎంత తెలిసినా తెలియనట్టే ఉండాలి. మీకు ఎంత ఉన్నా నాకేమి లేదన్నట్టే ఉండాలి. మీకు ఎంత జ్ఞానం ఉన్నా నేను అవిధేయుడినన్నా అన్నట్టుగానే మీరు ఉండాలి. అలాంటి దృష్టి, అలాంటి జ్ఞానము, అలాంటి భక్తి మనం నేర్చుకోవాలి. యాకోబు చెప్తాడు, ఒకసారి చూడండి యాకోబు పత్రిక, యాకోబు ఏం చెప్తారంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము, చూడండి, నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు నీ కోపం ఎక్కువ ఉంటే. సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని పక్కన పెట్టాలి. వినటానికి వేగిరపడాలి, చెప్పడానికి కాదు, వినటానికి వేగిరపడాలి. ఎవరైనా దేవుని వాక్యం వినబడుతుందంటే చాలా జాగ్రత్తగా వినాలి, వేగిరపడి వినాలి. ఏదైనా వస్తువులు పంచుతున్నారంటే మనం వేగిరపడి పరుగుని ఎలా వెళ్తాం, అలాగా దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు వేగిరపడి వెళ్ళాలి, శ్రద్ధ కలిగి వెళ్ళాలి.
స్త్రీలైతే సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం గల అంతరంగ స్వభావాన్ని కలిగి ఉండాలి. పురుషులైతే వినుటకు వేగిరపడి ఉండాలి. విర్రవీగుచున్న దుష్టత్వాన్ని పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టకపోతే నువ్వు దేవుని దృష్టిలో విలువగా ఉండవు. కాబట్టి ఆ దైవజనుడు ద్వారా ఆ చనిపోయిన కుమారుని మరలా ఆమె పొందుకోగలిగింది. ఇక్కడ చెప్పినటువంటి ఉపమానంలో దైవజనుడు ప్రార్థన చేస్తే అతని ప్రాణము. కాబట్టి దైవజనుడు మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడని గ్రహింపు మనం కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉన్నాడా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? మన ఇంటికి వచ్చి ఏదైనా దోచుకుంటున్నాడా? మన ఇంటికి వచ్చి ఏదైనా అడుగుతున్నారండి? ధనమివ్వండి, ధాన్యమివ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతున్నాడా? ఏం అడుగుతున్నాడు మీ నుంచి? మన ఇంటికి వచ్చే దైవజనుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మీరు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలి అని మీ కొరకు భారము కలిగి వస్తున్నాడు. అవునా? పోనీ మేము ఇక్కడికి వచ్చాం కదా, 10 మంది వచ్చాం కదా, మాకు ఛార్జీలు ఎవరిస్తున్నారండి? రమణాన్ని ఇస్తున్నారా? మీలో ఎవరు ఇవ్వట్లే. ఇక్కడ మా ఖర్చులు కూడా ఆయన పెట్టుకుంటున్నాడు. మాకు అయ్యే ప్రతి అవసరత ఆయనే తీరుస్తున్నాడు. ఛార్జీలే కాకుండా మేము తినడానికి ప్రతిదీ ఆయనే ఇస్తున్నాడు. ఎందుకు వచ్చిన పని ఆయనకి? ఆయన ఆ ఊరిలో కూర్చుంటే మిగలవా డబ్బులు? మిగలవా? అలా మనవాళ్ళు మనవరాళ్ళు తినడానికి ఉంటాయిగా. మరి మాకెందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దేవుడు ఆయనకి అప్పగించిన పని. దేవుడు నాకు ఇచ్చారు, నేను దేవుని రాజ్యానికి ఖర్చు పెడుతున్నాను. నా తర్వాత కాలంలో నా మనవరాళ్ళకి దేవుడు ఇస్తారు అనే నిశ్చయత ఉంది ఆయనకి. దావీదు పారిపోతున్నాడండి. పారిపోయాడా దావీదు? ఏంటి? దావీదు పారిపోయాడా? చెప్పండి, తెలిసింది చెప్పండి, నేను తర్వాత చెప్తాలే. దావీదు పారిపోతున్నాడు. ఎవరిని చూసి? తన కుమారుడైన అబ్షాలోమును చూసి పారిపోతుంటే తనతో పాటు తనతో ఉన్న కొంతమంది కూడా పారిపోయారు, అరణ్యంలోకి పారిపోయారు. అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడండి అరణ్యంలో. జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆయన పేరు బర్జిల్లాయి. ఏం పేరండి? బర్జిల్లాయి. విన్నారా ఎప్పుడైనా పేరు? మీరు బహుశా ఎన్ని ఉండకపోవచ్చు. బర్జిల్లాయి. ఆయన మహా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు. ఇతడేం పారిపోతున్నాడు? దావీదు పారిపోతున్నవాడు మనకెందుకు? అక్కడ కూర్చున్నాడుగా అబ్షాలోము, ఆయన రాజుగా, ఆయన పక్షాన ఉంటాను అనుకోవాలా. కానీ పారిపోతున్నటువంటి ఈయన నిజమైనటువంటి దేవుని సేవకుడు. ఆయన గుర్తించాడు. పారిపోతున్న అతన్ని పిలిచాడు. అతనితో ఉన్న సమూహాన్ని పిలిచాడు. నా ఇంటికి రండి అన్నాడు. వారందరికీ భోజనాలు పెట్టించాడు. వారి అవసరతలన్నీ తీర్చాడు. వారికి బట్టలు ఇచ్చాడు. వారికి కావలసిన సమస్తము చూసి కొన్ని నెలలు లేకపోతే కొన్ని రోజులు, కొన్ని నెలలు పోషించాడండి. అరణ్యంలో పోషించాడు. బర్జిల్లాయి అనేటటువంటి ఒక వృద్ధుడు. ఈయన నిజమైన దేవుని సేవకుడు. దేవుడు ఇతనితో ఉన్నారు, దేవుడు ఇతన్ని ప్రేమిస్తున్నారని ఆయన కనిపెట్టాడు. కొన్ని నెలలు అరణ్యంలో ఈ బర్జిల్లాయి అతన్ని పోషించాడు. ఈయన పారిపోతున్నాడు. మీరు పారిపోవద్దు, నా గృహానికి రండి, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను. ఆ రోజుల్లో అబ్షాలోము దావీదుకి ఎవరైనా సహాయం చేస్తే వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేసే రోజులయ్యి. కానీ భయపడలేదు బర్జిల్లాయి. 70 సంవత్సరాల వృద్ధుడు. నిజమైన దైవజనుని కనిపెట్టాడు. నిజమైన దేవుని సేవకుడు ఇతను అని చెప్పి కొన్ని నెలలు తన సైన్యాన్ని అంతటినీ కూడా ఆహారం ఇచ్చి పోషించాడు. తర్వాత దేవుడు దావీదుకు సింహాసనం ఇచ్చిన తర్వాత ఆయన్ని పిలుస్తాడు. అయ్యా, మీరు కూడా రండి నా రాజ్యానికి, నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చారు మరలా నా సింహాసనాన్ని, మీరు నాతో వచ్చేసేయండి, నా బల్ల యొద్ద మీరు కూర్చుందరు కానీ. అంటే, అయ్యా, నేను వృద్ధుడిని అయిపోయాను, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, ఇదిగో నా కుమారులు ఉన్నారు, వారిని మీరు తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉంటానులే, నేను కొంతకాలానికి నేను చనిపోతాను అని చెప్పాడు. అతను చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి తన కుమారులు ఎక్కడున్నారండి? దావీదు సింహాసనం పక్కన ఉన్నారు వాళ్ళు.
దావీదు భోజనం చేసే భోజనపు బల్ల పక్కన ఉన్నారు. కష్టకాలంలో దైవజనుడిని ఆదుకున్నాడు తన తండ్రి. కష్టకాలంలో దైవజనుడిని లేకపోతే దేవుని సేవకుడిని, తన సైన్యాన్ని ఆహారం ఇచ్చి పోషించాడు కాబట్టి తన కుమారులు ఎక్కడున్నారు? ఆ రాజ్యంలో రాజుగారి భోజనపు బల్ల దగ్గర ఉన్నారు. నీకు ఇవ్వబడిన జ్ఞానము నీతోనే ఉంచుకోకూడదు. నీకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యము నీ దగ్గరే పెట్టుకోకూడదు. అది దేవుని రాజ్యానికి ఖర్చు పెట్టాలి. అలాగ ఖర్చు పెట్టాడు కాబట్టి బర్జిల్లాయి తన కుమారులు ఆ రాజ్యంలో భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ షునేమీయురాలు ఆ దేవుని సేవకునికి చేసినటువంటి కార్యాన్ని బట్టి చనిపోయిన ఆ బిడ్డను మరలా పొందుకోగలిగింది. మరి మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని దేవుని కొరకు, దేవునిని తెలుసుకోవడానికి వాడుతున్నామా? కొద్దిమందికి మంచి జ్ఞానం ఇస్తారు, కానీ ఆ జ్ఞానంతో దేవుణ్ణి వెదకరు. మరి నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానంతో నువ్వు దేవుని వెతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని వెతుకుతున్నావా? దేవుని వాక్యం ఏం చెబుతుందో నీకు అర్థమైందా? దేవుని వాక్యంలో సారాంశం ఏంటో నీకు తెలుస్తుందా? కొద్దిమంది గొప్ప ప్రసంగాలు చేస్తారు, కానీ దేవుని వాక్యంలో మొదటి పేజీలు ఏముందో తెలియదండి. దేవుని వాక్యంలో మొదటి పేజీలు ఏముంది? అక్కడున్న అక్షరాల గురించి కాదు నేను చెప్పేది, ఆత్మీయంగా అడుగుతున్నాను. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ప్రసంగం చేసేస్తాం, కానీ ఈ వాక్యములో మొదటి పేజీలో ఏముంది అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతారు. కొన్ని వేల ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు, కానీ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయాన్ని మర్చిపోతారు. సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు, ప్రసంగాలు చేసేస్తారు. ఒకరికి కలవనివ్వరు, ఒకరంటే ఒకరికి ద్వేషం ఉంటుంది, కానీ ప్రసంగాలు. అసలు మనకు మొదటి పేజీ అర్థమైందా? అలాంటి వారి మధ్య నుంచి నేను వచ్చానండి. అలాంటి వారి మధ్య నుంచి నేను పుట్టుకరీత్యా క్రైస్తవుని కాదు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, వారి తల్లిదండ్రులు కూడా క్రైస్తవులు కాదు, వారు ఎన్నడూ దేవుని దగ్గరకు వచ్చిన వారు కాదు. కానీ ఎందుకనో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కొద్దిగా నాకు ఇచ్చారు, దాన్ని నేను పట్టుకుని ముందుకు వెళుతున్నాను. నేను గొప్పవాడిని నేను ఎన్నడూ చెప్పను. నేను ఎంతో బలహీనుడను, నాలో ఎన్నో లోట్లు పొరపాట్లు ఉన్నాయి, కానీ ఆ పొరపాటులు లోటుల నుంచి నన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ఆ దేవతి దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మనము ఆయన దృష్టిలో ఎలా ఉన్నాం? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? నీకంటూ క్రీస్తులో నీ భాగం ఎంత? ఏమండి, క్రీస్తులో నా భాగం ఎంత? ఈ పరిచర్యలో నా పాలు ఎంత అనేది మీరు ప్రభుని అడిగి తెలుసుకోవాలి. ఏమండి, అర్థమవుతుందా నేను చెప్పేది? మనందరం కలిసి ఒక చోట పనికి వెళ్ళామండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది, చెప్తాను జాగ్రత్తగానండి. మనం అందరం కలిసి ఒక ఊరు పనికి వెళ్ళాం, పని అయిపోయింది, డబ్బులు ఇచ్చాడు, ఒక వ్యక్తి జేబులో పెట్టుకున్నాడు, వచ్చేసాం, ఇంటికి వచ్చాం. పంచుకోవాలా? నాకు వద్దులే అని వెళ్ళిపోతారా? పంచుకుంటారుగా, కష్టపడ్డావుగా నువ్వు కూడా, నీకెంత వచ్చినాయి? నీకు 1000 రూపాయలు వచ్చినాయి, మరి నాకు కూడా 1000 రూపాయలు రావాలిగా. పోనీ పని చేసిన 10 రోజుల్లో నేను ఒక 2 రోజులు పని చేయలేదు అనుకో, 8 రోజులు పని చేశాను, 8 రోజులు డబ్బులు రావాలి కదా, రావాలా? మరి ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ ఉజ్జీవ కోటాల్లో, ఈ ప్రార్థనలో, ఈ అన్నిటిలో మీరందరూ, మేము అందరం పాలు పంపులు పొందాం కదా, మరి నా భాగం ఎంత అని అడిగే ఆ ధైర్యం ఉందా? నువ్వు నిజంగా ఇది దేవుని పని, ఇది నాకు దేవుడు అప్పగించిన పని, ఇది నేను భారము కలిగి చేస్తాను, బాధ్యతతో చేస్తాననే గ్రహింపు నీకుంటే, ప్రభువా నా భాగం ఎంత అని నువ్వు అడుగుతావు. అవునా కదా? నా భాగం ఎంత? మీరు నాకేమిస్తున్నారు? నా బిడ్డలను కాపాడతారా? నా కుటుంబాన్ని కాపాడతారా? నా భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారా? నా బిడ్డలను ఉన్నతమైన స్థితిలో పెడతారని మీరు అడుగుతారు. బాధ్యత కలిగి, భారము కలిగి ఇక్కడ ఉంటే, వాళ్ళే పెడతారులే, తిన్నావులే అన్నట్టు మనసుతో వచ్చావనుకో, నువ్వు అడగలేవు. నువ్వు కష్టపడి పని చేస్తే, నేను కష్టపడ్డాను నాకు జీతం ఇవ్వని అడుగుతావు. కష్టపడకుండా జీతం ఇవ్వని అడగగలవా?
మరి కష్టపడి పని చేసిన వాడే మొదటి ఫలములో పాలు పుచ్చుకుంటాడు. మరి అంటే అలాంటి ఫలము నీకు రావాలంటే నువ్వు కష్టపడాలిగా, నమ్మకంగా ప్రార్థన చేయాలిగా, ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేయాలిగా, ఒకరి భారాల నిమిత్తం మరొకరు భుజాల మీద వేసుకుని ప్రార్థన చేయాలిగా. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారా? రమణన్న ఏదైనా గుంట్లో పడిపోయాడు అనుకోండి, ఆహాహా గుంట్లో పడిపోయాడని నవ్వుతాం కాదు దేవుని సేవ అంటే. నేనే పడిపోయాను అన్నట్లుగా ఆ బాధ్యత లేకపోతే ఆ భారము మన భుజాల మీద వేసుకుని ప్రార్థన చేయాలి. లేకపోతే సాగర పడిపోయాడు అని నవ్వకూడదు. అయ్యో నాతో కలిసి ప్రయాణించి నా సహోదరుడు ఎందుకు పడిపోయాడే అంటే నేనే పడిపోయాను అన్నట్లుగా నువ్వు దుఃఖంతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటారు. ఆయన పడిపోయాడని ఈయన నవ్వటం, ఈయన పడిపోయాడని ఆయన నవ్వటం, ఇది కాదు దేవుని సేవ. లేకపోతే దేవుడు మెచ్చుకునే భక్తి ఇది కాదు. దేవుడు నేను అందరినీ ప్రేమిస్తున్నానని చెప్తుంటే నువ్వు ఈడు మనవాడు కాదు, ఈడు మనవాడు కాదు, ఇది కాదండి. దేవుడు పిచ్చివాడిని కూడా ప్రేమిస్తున్నారు. దేవుడు అయోగ్యుని కూడా ప్రేమిస్తున్నారు. దేవుడు గొప్పవారిని, యోగ్యులను, డబ్బు కలిగిన వారిని, కండలు తిరిగిన వారిని కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నారు? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు కోరుకున్నారు. వారి ద్వారా తన సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో ఆ సువార్త మన దగ్గరకు కూడా వచ్చింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, నేను చెప్పేది ఏంటంటే, నా భాగం ఎంత, నేను నమ్మకంగా ఉన్నానా, నేను మీకు లోబడి ఉన్నానా అనేది ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం తెలుసుకోవాలి. ఒక ఊరు వెళ్ళి రావాలంటే మన దగ్గర ఎంత ఉండాలో మనకు తెలుసు. కానీ మన కుటుంబాన్ని దేవుని దగ్గరకు నడిపించాలంటే ఎలాంటి భక్తి ఉండాలో మనకి దైవజనులు చెప్పినా వింటామా? వినకపోతే ఎప్పటికి మనం జయించగలుగుతాం చెప్పండి? కాబట్టి మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి కలిగిన వాడు అని గ్రహింపు మనకుంటే ఒక్కొక్క మెట్టు దేవుడు నిన్ను లోతుకు తీసుకెళ్తారు. కాబట్టి నమ్మకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. తలలోంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. మీ మాటలు రోగికి ఔషధం వంటివి, వ్యాధికి మందు వంటివి ప్రభువా. ఆ మాటలు నాయన మా జీవితానికి మేలు దొరికినట్లుగా సహాయం చేయమని, ఈ ఆరాధన పైన మీరు అధికారిగా ఉండి నాయన నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు. ఇంకా కొద్ది సమయం మీ సేవకులను బలపరిచి బలంగా వాడుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.